ప్రభు దినం, ఈ ఆదివార దినం మన జీవితంలో మనం అనుభవిస్తున్నాం. ఆ ప్రభువును సేవిస్తున్నాం. ఇటు దినము సమయం చూడక ఎంతో మంది లోకాన్ని ముగించి వెళ్తున్నారు. దేవుడు కనికరించి భూమి మీద ఇంకా ప్రభువును సేవించడానికి ప్రభు మనకిచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. కూడి వచ్చిన మనమందరం మరికొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేద్దాం. తిరిగి ఆది కాండములోనే 49వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు మనం చదువుదాం. యాకోబు కొడుకు పరాక్రమశాలి అయిన వాని హస్తబలం వలన అతని విల్లు బలమైన రగును. ఇశ్రాయేలునకు బండయు నేపడివాడు ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనము. పైనుండి మించి దీవెనలతోనూ క్రింద దాగి ఉన్న అగాధ జనముల దీవెనలతోనూ స్తనముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నేను దీవించి సర్వశక్తుని దీవెన వలనము అతని ప్రాణములను దిట్టపరచబడును. తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపై చిరకాల పర్వతముల కంటే ఎత్తుగా ప్రబలమగును. అది యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వారి నడినెత్తి మీదను ఉండును. చదువుకున్న ఈ వచ్చిన భాగాలు దేవుడు మన కొరకై దీవించును గాక. ప్రియులారా, ఈ వచనాల్లో దీవించబడిన యోసేపును మనం గుర్తు చేసుకుందాం. ముఖ్యంగా ఈ వచన భాగాల్లో యోసేపుని గురించిన సంగతులు ఉన్నాయి. ఆది కాండం 49వ అధ్యాయము మనం ఇంతకు ముందు పరిచయం చేసుకుంటున్నాం. యాకోబు తన అవసర కాలంలో తన చివరి వృద్ధాప్య దశలో తన 12 మంది కుమారులను పిలిచి ఒక్కొక్కరి వారి క్రియల చొప్పున వారిని దీవించిన విధానం ఈ అధ్యాయంలో మనం చదువుతాం. అందులో ఒక్కొక్కరిని దీవిస్తూ యోసేపు దగ్గరికి వచ్చి యోసేపును దీవించిన సంగతులు ఉన్నాయి. 22వ వచనం నుంచి 26 వచనాల వరకు యోసేపును గురించిన పలికిన మాటలు ఉన్నాయి. ఇందులో ప్రాముఖ్యంగా యోసేపును గురించి 3 సంగతులు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఒకటి, యోసేపు ఫలించేది కొమ్మ అనే విషయం మనం విన్నాం. రెండవది, యోసేపు విజయుడై ఉన్న యోసేపు శ్రమలను జయించి ఎలాగో తన జీవితాన్ని నడిపించాడు. ఆ సంగతులు మనం ఇంతకు ముందు విన్నాం. ప్రభు ద్వారా విజయం పొందినటువంటి యోసేపు, విజయుడైన యోసేపు. మూడవ మాట, దీవించబడుతున్న యోసేపు. ఈ సమయంలో దీవించబడిన యోసేపును వచ్చి ఒక 5 ప్రాముఖ్యమైన సంగతులు, 5 విధములైన దీవెనలు అతడు పొందాడు. ఆ సంగతులు మనం ధ్యానం చేద్దాం. ఇందులో ముందుగా ప్రభువుని గురించి మనం ఆరాధన కూడా విన్నాం. సర్వశక్తివంతుడు, యోసేపును దీవించిన వాడు సర్వశక్తివంతుడు, యోసేపుకు సహాయం చేసిన వాడు తన తండ్రి దేవుడు అనే విషయం 24-25 వచనాల్లో మనం చూసాం. అంత మాత్రం కాదు, ఇంకా మరి యోసేపును దీవించిన వాని గొప్పతనం. వాస్తవంగా ఒక వ్యక్తి దీవిస్తున్నాడంటే ఆ వ్యక్తిలో ఉన్న గొప్పతనాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. మరి ఒకవేళ మనుషుల దీవెనలు మనకున్నాయి, మరి దేవుని దీవెన అంతకంటే శ్రేష్టమైంది. వెళ్ళరా, దేవుడు ఆయన అందరికంటే ఇచ్చిన వాడు. ఆయన గొప్పతనాన్ని కూడా కొన్ని విషయాలు మనం ఆలోచన చేయాల్సి ఉంది. యోసేపును దీవించిన వాడి గొప్పతనం. సరే, ఇదివరకు మనం సర్వశక్తివంతుడని మనం విన్నాం. మరికొన్ని సంగతులు మనం చూస్తే ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో ఆయన నిజదేవుడు, సత్యవంతుడు, రాజుల రాజు, ప్రభువుల ప్రభు అని చదువుతాం. ఇర్మీయా గ్రంథం 32:27లో సర్వశరీరుల దేవుడు అని ఆయన గురించి రాయబడింది. ఈయన మహత్యాన్ని చూస్తా ఉన్నాం. ఆయన నిజదేవుడు, సర్వశరీరుల దేవుడు. దేవుడి సాక్షి మాట్లాడుతున్నాడు, నేను నీ తండ్రి దేవుడును అన్నాడు. ఆది కాండం 26-24 వచనంలో యాకోబుతో కూడా మాట్లాడుతూ నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను అని ఆది కాండం 28-18 వచనం 46వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాటలు మనం చూస్తాం. దేవుడు మోషేతో కూడా మాట్లాడుతూ ఉన్నాడంటే నీ తండ్రి దేవుడును అని గుర్తు చేశాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి ఈ దేవుడు యోసేపును దీవించిన దేవుడు సర్వశక్తివంతుడు. అంత మాత్రమే కాదు, నిజ దేవుడు, సర్వశరీరుల దేవుడు,
మన పితరుల దేవుడు. తర్వాత యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనంలో నేనే దేవుడు, మరి ఏ దేవుడు లేదు అన్న, నాకెవరు సాటి కారు అని కూడా చెప్పాను. తర్వాత 48వ అధ్యాయం 16వ వచనం యెషయా గ్రంథంలో ఆది పుట్టిన కాలం నుండి నేను ఉన్నాను అన్నాడు. భక్తుడైన యోహాను కూడా రాస్తూ, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఆది నుండి ఉన్న వాణిని మీరు ఎరిగి ఉన్నారు అని రాశాడు. తండ్రులారా, ఆది నుండి ఉన్న వాడిని మీరు ఎరిగి ఉన్నారు అన్నాడు. మన ప్రభు ఎవరో తెలుసా? ఆది నుండి ఉన్నవాడు. అవును, యేసేపు దీవించిన వాడి మహత్యం ఎంత గొప్పదో ఈ ఉదయకాలం మనం గుర్తు చేసుకుంటున్నాం, ఆయన గణపరుచుదాం. తర్వాత ఇప్పుడు యేసేపు యొక్క 5 విధములైన దీవెనలు, అందులో ప్రభు మనకు నేర్పే పాఠాలు ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, యేసేపు పొందిన దీవెన, దేవుని దీవెన వలన ధాన్య సమృద్ధి కలిగిన యేసేపు. ధాన్యం సమృద్ధిగా ఉంది యేసేపు. 49వ అధ్యాయము 25వ వచనం ఆది కాండంలో క్రింద నింటి దీవెనలతోనూ క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ అన్నాడు చెప్పాడు. నింటి దీవెన అంటే పైనుంచి వచ్చే దీవెన, అదే వర్షపు దీవెన. వర్షం కురుస్తుంది, భూమి తడుస్తుంది, భూమిలో విత్తనం మొలుస్తుంది, తర్వాత అది పంటకు వస్తుంది, ధాన్యంగా మారుతుంది. ఇది భూదీవెన. నింటి దీవెన, భూదీవెన, 2 దీవెనలతో నింపబడ్డాడు యేసేపు. అదే ఒక మాటలో చెప్పాలంటే ధాన్య సమృద్ధితో ఉండినటువంటి యేసేపు. దేవుడు అతను దీవించాడు, నిజమే. యేసేపు యొక్క ధాన్యం సమృద్ధిగా ఉంది. ఐగుప్తు దేశంలో ప్రపంచానికి ధాన్యాన్ని సరఫరా చేసింది ఒక్కడే. అందుకొరకే ధాన్య సమృద్ధి కలిగిన యేసేపు. ఈ ధాన్య సమృద్ధిలో ప్రపంచం తృప్తి చెందింది. ప్రపంచానికి కొరత లేకుండా యేసేపు ప్రపంచాన్ని పోషించినవారు. ఆది కాండం 41వ అధ్యాయం 57వ వచనం చూస్తే సమస్త దేశముల వారు అని ఉంది అక్కడ. సమస్త దేశముల వారు ధాన్యము కొనుక్కోవడానికి యేసేపు దగ్గరికి వచ్చేది అన్నమాట కనబడుతుంది. అవును, యేసేపు ధాన్యం సమృద్ధి కలిగినది, ప్రపంచాన్ని తృప్తిపరిచినటువంటి ధాన్యం. అట్లా దగ్గరున్నారా, ఇందులో మనకు పాఠం ఉంది. మరి మన ధాన్య సమృద్ధితో సంఘము తృప్తి చెందాలి. మన ధాన్య సమృద్ధితో వ్యక్తులు తృప్తి చెందాలి. ఏంటి మన దగ్గర ఉన్న ధాన్యం? ఒడ్లు, జొన్నలు, కూరలు ఇవి కాదు కానీ, మనం తినే ఆహార పదార్థాలు ఇవి కాదు కానీ వాక్య ధాన్యం. మనలో వాక్య ధాన్యం, దానితో సంఘము తృప్తి చెందాలి, దానితో వ్యక్తులు తృప్తి చెందాలి. ఆ అనుభవం మనం కలిగి ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. మరి వాక్యాన్ని మనం సమృద్ధిగా నింపుకోవాలి. విశ్వాసులమైన మనం, సేవకులైనా విశ్వాసులైనా దేవుని వాక్యాన్ని మనలో నింపుకోవాలి. దేవుని వాక్యమైన ధాన్యం మనం నింపుకోవాలి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్తూ క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని రాయబడింది. అవును, దేవుని యొక్క వాక్యం మన హృదయంలో సమృద్ధిగా ఉండాలి. చాలా మంది ఉంటున్నారు కానీ విడిచిపెడుతున్నారు. చూడరా, జాగ్రత్త. దేవుని పిల్లలమైన మనం దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానం చేయాలి, ఇతరులు చెప్పగా వింటున్నారు. వాటి మన హృదయంలో నింపుకోవాలి. మన హృదయం నిండా దేవుని వాక్యాన్ని నింపుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. దైవజనుడైన పౌలు గారు కూడా అన్నాడు, క్రీస్తు ఆత్మ సమృద్ధిగా నేను కలిగి ఉన్నాను అన్నాడు. ఫిలిప్పీ పత్రిక 1:20, తీతు పత్రిక 3:6. దేవుని వాక్యం మనకు అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ సహాయం అవసరం. నువ్వు వాక్యం చదవాలన్నా, వాక్యం నీకు అర్థం కావాలన్నా, నీకు బోధించేవాడు మనుషుడు కాదు కానీ పరిశుద్ధాత్ముడే. నీకు అవగాహనలోకి తీసుకొచ్చేవాడు, నీ గ్రాహ్యములోనికి వాక్యాన్ని తీసుకొచ్చేవాడు పరిశుద్ధాత్ముడు. నువ్వు పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే వాక్యానికి ఏం అర్థం కాదు, నీకు వాక్యం ఒంటుపట్టదు. కాబట్టి దైవ చిత్తానికి లోబడుతూ పవిత్రమైన మనస్సు కలిగి పరిశుద్ధాత్మ మీద మనం ఆధారపడినప్పుడు పరిశుద్ధాత్ముడే మనకు వాక్యం అర్థమయ్యే విధంగా మాట్లాడతాడు. వాక్యం చదువుతున్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ యొక్క సహాయం నీకు ఉంటుంది. ఆయన బోధిస్తాడు, నీకు అనేకమైన సంగతులను వివరిస్తాడు.
కాబట్టి పరిశుద్ధాత్మ మీద మనం ఆధారపడి వాక్యాన్ని ధ్యానం చేస్తే, వాక్యాన్ని వింటే ఆ వాక్య సమృద్ధి అనేది మన హృదయాల్లో నిండిపోతుంది. ఈ అనుభవాన్ని మనం కలిగి ఉన్నాం. రెండవది, యేషకు పొందిన దీవెన గర్భఫలము పొందిన దీవెన. దేవుని దీవెన వలన గర్భఫలము పొందిన యేషేపు. 49వ అధ్యాయం ఆది కాండం 25వ వచనం మనం చూస్తున్నాం. మరోసారి 25వ వచనం చూడండి. క్రింద దాయున్న అగాధ జనముల దీవెనలతోనూ, స్థలముల దీవెనలతోనూ, గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తిని దీవెన వల్ల. ఇక్కడ గర్భఫలము పొందిన దీవెన నిజమే. యేషేపు ఐగుప్తు దేశానికి అమ్ముడు పోయాడు, కొన్నాళ్ళు బానిసగా ఉన్నాడు. కానీ ప్రభు అద్భుత రీతిగా అతను హెచ్చించాడు. పరాయి దేశంలోని వివాహం చేసుకొని అక్కడే అతను పిల్లలుగా అన్నాడు. గర్భఫలము పొందాడు. అవును, 2 కొడుకులను అన్నాడు. మనిషి ఎఫ్రాయిము. బాధ నుండి మరిపించే కుమారునిగా అన్నాడు. అందుకే మొదటి కొడుకుకు, జ్యేష్ఠ కుమారునికి మనిషి అని పేరు పెట్టాడు. పరాయి దేశంలో బాధ అనుభవిస్తుండగా బాధను మరిపించాడు దేవుడు అని గుర్తు చేసుకొని ఆ పుట్టిన కుమారునికి మనిషి అని పెట్టాడు. బాధ నొందిన దేశంలో నేను అభివృద్ధి చెందుకుని అని రెండవ కొడుకు ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. చూడరా, 2 కొడుకులను అన్నాడు. మంచి కొడుకులను, మంచి పేరు, మంచి అర్థం ఇచ్చే పేర్లు కలిగిన కుమారులను కన్నాడు. గర్భఫలము దీవెన యేషేపు శారీరకంగా పొందాడు. వాస్తవమే, మంచిది. ఈ సమయంలో మనకు కూడా పాఠము లేదా? మనకు కూడా పాఠం ఉంది. ఇక్కడ మనము పిల్లలు కనడం అంటే మన ఇంట్లో సొంత పిల్లలు కాదు, కానీ ఆత్మీయమైన పిల్లలు మనం సంపాదించుకోవాలి, ఆత్మను సంపాదించాలి. కేవలం సేవకుడు మాత్రమే ఆత్మను సంపాదించేవాడు కాదు. కానీ మరి నమ్మిన ప్రతి విశ్వాసం, ప్రభు నమ్మిన నీకు నాకు, ప్రభును సేవిస్తున్న నీకు నాకు, మరి మనందరి మీద ఈ బాధ్యత ఉంది. కొన్ని ఆత్మలైనా ప్రభు కొరకు మనం సంపాదించాలి. ఒకవేళ నీ కుటుంబంలో నమ్మని వారు ఎవరైనా ఉంటే వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. వారి రక్షణ కొరకు నువ్వు వ్యాధులతో ప్రార్థించి తప్పకుండా ప్రభు నీకు ఇస్తావు. ఎందుకో ఒక మాట మనకు ఉంది, దేవుడిచ్చిన వాగ్దానం, యేసునందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవు లేచువారు రక్షణ పొందుదురు అని ప్రభువే చెప్పాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని ఎత్తి చాలా మంది కుటుంబాలు ప్రార్థన చేసినప్పుడు కుటుంబాలు రక్షించబడినట్లుగా గొప్ప గొప్ప భక్తుల యొక్క సేవకుల సాక్ష్యాలు కూడా మనం వింటూ వస్తున్నాం. కాబట్టి పిల్లరా, ఆలోచన చేద్దాం. ప్రభువుకు అసాధ్యమైన ఏమీ లేదు. నువ్వు గట్టిగా సువార్త చేసి లేదా ఏదో బోధ చేసి ప్రజలను మళ్లించాల్సిన అవసరం కూడా లేదు. కానీ నువ్వు ఉన్న పాటలో, ఉన్న స్థలంలో నువ్వు మోకాలు వచ్చి నువ్వు చిన్న ప్రార్థన చేసిన ఆ ప్రార్థన భారంతో చేస్తే, వాళ్ళు రక్షించబడాలనే భారంతో నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు తప్పకుండా నీ కుటుంబాన్ని రక్షిస్తా. ఈ అనుభవాన్ని మనం పొందుదాం. కొన్ని ఆత్మలను సంపాదించుకున్నాం. నీ బంధువులు ఉన్నారు, నీరుపూరు వారు ఉన్నారు. వారి విషయమైన వేదన కలిగి ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం, వారికి స్వార్థ చెప్తాం, వారికి సాక్ష్యం చెప్తాం, వారిని ప్రభువునికి నడిపిద్దాం. ఇది ప్రభు మనకి ఇచ్చిన బాధ్యత. ప్రభువులోకి ప్రభు 2వ రాకడ అంటే సంఘం కొరకు వచ్చే వరకు, మనం లోకయాత్ర ముగించే వరకు మన బాధ్యత ఇదే. ఆత్మలు సంపాదించే బాధ్యత మనం కలిగి ఉండాలి. రెండవది, యేషేపు పొందిన ఈ గర్భఫల దీవెనలోనే స్థలముల దీవెన అన్నాడు. స్థలముల దీవెన కూడా ప్రాముఖ్యమే. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలకి ఏం కావాలి? పాలు కావాలి. పిల్లలకు పాలు లేకపోతే పిల్లలు చచ్చిపోతారు. చాలా మంది తల్లులు పిల్లలు కన్నారు, కానీ పాలు లేక పిల్లలు చంపుకున్న తల్లులు కూడా ఉన్నారు. వాస్తవం ఆ సంగతులు. శారీరకంగా ఆలోచన చేస్తే ఇది వాస్తవమే. తల్లికి పాలు లేక, పిల్లవానికి పాలు దొరకక చనిపోయిన పిల్లలు ఉన్నారు. నిజంగా ఈనాడు కూడా సంఘాల్లో ఆత్మలు ఉన్నాయి, కానీ సరైన వాక్య పాలు లేకపోతే, ఆ పాలు లేకపోతే పిల్లలు ఆకలి తలమతిస్తారు. సంఘములో వాక్యమైన పాలు మనం ఇచ్చేవారంగా ఉండాలి. ధ్యానం ఇప్పుడే చెప్పాం కదా, దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ సహాయించడం ధ్యానం చేస్తే ప్రభు సమృద్ధికరమైన వర్తమానం ప్రభు మనకి ఇస్తాడు. ఆ వాక్యం అనేకులను తృప్తిపరుస్తుంది అనే సంగతులు మనం ఇంటూ వస్తున్నాం. మనము ఒక ఉదాహరణ కూడా గమనిస్తాం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 5-9 వచనాలు చదివితే, అక్కడ నది దగ్గర ఫరో కుమార్తె స్నానం చేస్తూ ఆయనకు ఆ నదిలో దొరికిన డ్రమ్ము పెట్టె, ఆ పెట్టె తెరిచి చూస్తే ఆ పెట్టెలో ఏడుస్తున్న పిల్లవాడు కనపడతా ఉన్నాయి.
పిల్లవాడు కెవ్వున కేకలేసి ఏడుస్తుంటే మరి ఆ పిల్లవాడిని ఏడుపు మానుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆ పిల్లవాడిని ఏడుపు మానుకోవాలంటే ఆమె రాజకుమార్తె, ఆమె దగ్గర బంగారు ఆభరణాలు ఉన్నాయి. బంగారు ఆభరణం ఇస్తే ఆ పిల్లవాడు ఏడుపు మానుస్తాడా? బంగారు ఆభరణాలు ఇచ్చినా, పట్టు వస్త్రాలు ఇచ్చినా పిల్లవానికి ఏడుపు ఆగదు. ఆ పిల్లవాడికి ఏడుపు ఆగాలంటే ఏం కావాలి? ఇప్పుడు పాలు కావాలి. మరి ఫరూక్ కుమార్తె దగ్గర పాలు లేవు. మరి ఏం చేయాలి? ఆమె ఏం చేసింది? పాలిచ్చే తల్లిని తీసుకొచ్చింది. అవును, పాలిచ్చే తల్లిని తీసుకొని రాగా అప్పుడు ఆ పిల్లని ఏడుపు మానిపోయారు. అవును, ఇలాగ మన జీవితాల్లో కూడా పిల్లరా కొన్నిసార్లు మన దగ్గర పాలు లేక పాలిచ్చే తల్లులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, దైవ సేవకులు, అనుభవం లేదు. వారిని మనము పిలిపించుకొని వాటిని వినడం, అది మనకి ఎంతో దీవెనకరమైన సంగతులు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి యోసేపు పొందిన దీవెన, గర్భఫలము పొందిన దీవెన. మూడవ మాట చూద్దాం. యోసేపు పొందిన దీవెన, బలము పొందిన ఆ యోసేపు. 25 వచనం మళ్ళీ చదువుతున్నాను. ఆదికాండం 49:25. క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ, స్తరముల దీవెనలతోనూ, గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. దేవుని యొక్క దీవెన వలన అతని బలము దిట్టపరచబడిందట. అంటే ఇందులో యోసేపు పొందినటువంటి హోదా, అతని విలువ. యోసేపు ఐగుప్తు దేశంలో ఒక గొప్ప హోదా పొందాడు. అదే అతను దిట్టపరచబడిన సంగతి, బలము పొందిన సంగతి. యోసేపు ఒకప్పుడు ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నాడు, కానీ ఇప్పుడు చూడండి ఆ దేశం అంతటికి ప్రధానిగా ఉన్నాడు. ఎంత హోదా, ఎంత పలుకుబడి, ఎంత విలువ గమనించండి. దేవుడు అతన్ని అంతగా దీవించాడు. అవును, ఒకసారి ఆ వచనాలు మనం చదివితే ఆదికాండం 41వ అధ్యాయం 42 నుంచి 44 వచనాలు చదివితే యోసేపు యొక్క హోదా ఎంత గొప్పదో చూడండి. ఆయన ఫరోరాజుకు పడిన కాల దాని భావం చెప్పినప్పుడు ఫరోరాజు ముగ్గురై తర్వాత అతన్ని గణపరిచిన సంగతి ఎంత విశేషమైందో చూద్దాం. ఒకటి, రాజవంగురము ధరించిన వాడు. రెండవది, రాజవస్త్రాలు ధరించిన వాడు యోసేపు. మూడవది, బంగారు గొలుసు మెడలో ధరించిన వాడు యోసేపు. నాలుగవది, ఫరోరాజు ఎక్కే రథం ఎక్కాడు, ఆ రథం ఎక్కాడు. ఐదవది, ఆ ప్రజలందరి వలన ఐగుప్తు దేశంలో ఉండే అధికారులు కానీ, సామాన్యులు కానీ, ప్రజలందరి వలన గౌరవ వందనము స్వీకరించాడు. ఆహా, ఇది ఎంత గొప్ప హోదా! ఐగుప్తు దేశమంతా తలవచ్చింది యోసేపు. ఎంత హోదా! అతను ఎంతగా దిట్టపరచబడ్డాడో ఆ సంగతులు చూస్తున్నాను. ఇంకో మాట ఏం చెప్పాడో తెలుసునా? ఫరోరాజు యోసేపు లేకుండా ఐగుప్తు దేశంలో ఎవరే కానీ కాలెత్తకూడదు, చేయెత్తకూడదు అన్నాడు. ఇక్కడ కాలెత్తడం, చేయెత్తడం అంటే దాని అర్థము 105వ కీర్తనలో చెప్పాడు. 105వ కీర్తన 8వ వచనంలో ఐగుప్తు దేశంలో ఉండే అధికారులందరికీ బుద్ధి నేర్పిన వారట యోసేపు. ఆయన సెలవు లేకుండా ఏ అధికారి కూడా పనిచేయడు. పై అధికారి యోసేపే, ప్రధానుడు యోసేపు. ఇది యోసేపు పొందిన దిట్టపరచబడిన సంగతి, బలము పొందిన సంగతి, హోదా పొందిన సంగతి. ఇదంత విశేషము. మొదటి కూడా కదండి, ఎక్కిన గ్రంథంలో చూస్తున్నాం. పాసురులు రాజు చేత గణపరచబడ్డారు. అది కూడా విశేషమైన సంగతి. మరి ఈనాడు ప్రభు పిల్లలమైన మనకు కూడా పాఠం ఉంది. చూడరా, మనం ప్రభువును నమ్ముకున్నాం నిజమే, విశ్వాసులను నిజమే, కానీ ప్రభు ఎదుట మనం ఎంతగా తగ్గించుకుంటామో ఒకనాడు నిజంగా ప్రభు తన అదృశ్యమైన హస్తము చేత మనల్ని పైకెత్తి ఆయన మనల్ని గణపరిచేవాడుగా ఉన్నాడనే సంగతి వాక్యంలో మనం చదువుతాం. తగిన కాలం ముందు ఆయన మనల్ని హెచ్చించేవాడుగా ఉన్నాడు. పేతురుపత్రికలో ఆ మాట మనం చదువుతాం. ఆయన బలిష్టమైన హస్తం క్రింద మనం దీన మనస్కులుగా ఉంటే ఆయన తగిన కాలమును హెచ్చిస్తాం. అలాగే భక్తులను చాలా మందిని హెచ్చించినట్లుగా మనం చదువుతాం. మోషే తర్వాత నాయకుడు ఎవరు?
యెహోషువ 40 సంవత్సరాలు మరి మోసే చేతి కింద అణిగి ఉన్నాడు. ఎక్కడ లొల్లి చేసినోడు కాడు, ఎక్కడ అభ్యంతరపరిచిన వాడు కాదు, ఎక్కడ కొట్లాడినోడు కాదు, సనిగినోడు కాదు, గురిగినోడు కాదు. అది ఏదైనా దేవుడు మరి చేసేటువంటి ప్రతి క్రియలో తాను ఎంతో స్పందించి ప్రభు చిత్తానికి లోబడి మరి నడిపించే నాయకుడైనా మరి మోసేకు లోబడి మోసే చేతి కింద ఉండి అణిగి ఉన్నాడు. ఒకనాడు మరి మోసే తర్వాత నాయకుడు యెహోషువ నాయకుడు. ఇలాగ కొంతమంది రహస్యంగా ఉండి తగిన కాలంలో హెచ్చించబడిన వారి సంగతి మనం దైవ గ్రంథంలో చూస్తున్నాం. సామెతల గ్రంథం 29:23 వినయ మనస్కుడు ఘనత నుండును కావును, వినయము సాత్వికం దీన మనస్సు మనం కలిగి ఉంటే ఒకనాడు ప్రభువులను హెచ్చించేవారుగా ఉన్నారు. 24వ కీర్తన 11వ వచనంలో కృపయు ఘనత ఇచ్చేవాడు ప్రభువే అని రాయబడింది. అది మాత్రం కాదు, మరొక ఘనత మనకు ఉందండి. 149వ కీర్తన 9వ వచనంలో ఒకనాడు ప్రపంచమంతటికి తీర్పు తెచ్చే సమయంలో ప్రధానులను అధికారులను ఇనుప గొలుసులతో బంధించి వారికి తీర్పు తీర్చేటువంటి ఆ గొప్ప ఘనత ప్రభు మనకి ఇచ్చారు. ఇది మరీ విశేషమైన సంగతి. యేషేపు కంటే మించిన గొప్ప ఘనత ఈనాడు విశ్వాసమైన మనకి ఇచ్చారండి. మనం ఎంత భాగ్యవంతులం ఈ సంగతి తలపోద్దాం ప్రభు దగ్గర. 149వ కీర్తన 9వ వచనం వేస్తాం, చదవండి. తర్వాత నిజంగా ప్రభు మనకి ఇచ్చిన ఘనత చాలా 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 గొప్ప. ఆ గొప్ప ఘనత ఇచ్చిన ప్రభుకు మనం రుణపడి ఉందాం, ప్రభు చిత్తానికి లోపడదాం. దాటిపోదాం. 4వ దీవెన, యేషేపు పొందిన 4వ దీవెన, స్థిరపరచబడిన దీవెనలు పొందిన యేషేపు పొందిన దీవెన స్థిరపరచబడింది. దాన్ని ఎవరు రూపుమాపలేరు, దాన్ని ఎవరు తీసివేయలేరు అనే సంగతిని మనం చూస్తున్నాం. 49:26 వచనంలో మాట చూస్తున్నాం. చూడండి, ఆ పర్వతాలు స్థిరంగా ఉన్నట్టుగా అతని దీవెన ఉందట. చిరకాల పర్వతముల కంటే ఎక్కువగా ప్రబలమగును అన్నాడు ఇక్కడ. కాబట్టి యేషేపు పొందిన దీవెన ఎలాంటిదంటే, ఒక కొండ, ఒక పర్వతం ఎట్లాగా స్థిరంగా ఉందో అట్లాగే నేను దీవెన కూడా స్థిరంగా ఉంది, దీన్ని ఎవరు కూడా తీసేయలేరు అనే సంగతులు చూస్తున్నాం. చూడాలా, ఇందులో కూడా ప్రభు మనకు పాఠం ఉంచాడు. ప్రభు మనకి ఇచ్చిన రక్షణను కూడా ఎవరు తీసేయలేడు, ఏ మనిషి కూడా తీసేయలేడు. ప్రభు మనకి ఇచ్చిన రక్షణ శాశ్వతమైనది. అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం 26వ వచనంలో దుష్టత్వం నుంచి మళ్లించటం వలన దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఇదే రక్షణ. దుష్టత్వము నుంచి, పాపము నుంచి మళ్ళీ విడిపించాడు, శాపము నుంచి మళ్ళీ విడిపించాడు, ఘోరమైన నరకము నుంచి ప్రభు మనల్ని విడిపించాడు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం, ఈ రక్షణ ఎవరు కూడా తీసివేయలేరు అనే సంగతిని మనం చూస్తున్నాం. రక్షణ యెహోవాదే. కీర్తన గ్రంథం 3:8 రక్షణకర్త మన ప్రభు అయిన క్రీస్తే. ఇబ్రీ పత్రిక 2:3 గొప్ప రక్షణ ప్రభు మనకి ఇచ్చారు. ఈ గొప్ప రక్షణ, ఇది స్థిరమైన రక్షణ, ఎవరు తీసివేయలేరు. ఇచ్చి గొప్ప రక్షణ ఇచ్చిన ప్రభువును మనము స్తుతించి గణపరుచుదాం. 5వదిగా యేషేపు పొందిన దీవెన 5వదిగా మనం చూస్తే పూర్వీకుల సోదరుల దీవెనల కంటే హెచ్చైన దీవెన పొందిన యేషేపు. తన పూర్వీకుల కంటే, తన సహోదరుల కంటే హెచ్చైన దీవెన పొందిన యేషేపును మనము చూస్తున్నాం. ఇంకోటి, యేషేపు తన సహోదరులను వేరుపరచబడిన వాడు అని కనబడుతుంది. 26వ వచనం చూస్తే ఆ మాట ఉంది, తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదన ఉండును. అవును, యేషేపు ఒక ప్రత్యేకించబడిన వ్యక్తి. చిన్నతనం నుంచి కూడా తన సహోదరుల నుంచి ప్రత్యేకమైన వ్యక్తి. ఇంటి దగ్గర కానీ ప్రత్యేకమైన వ్యక్తిగా కనబడుతున్నారు. తన సహోదరులతో ప్రత్యేకమైన వ్యక్తి, ప్రత్యేకమైనటువంటి గుణగణములు కలిగిన వారు. ఇందులో కూడా మన పాఠం ఉంది. ఈనాడు సంఘంలో ఉన్న మనం కూడా తోటి విశ్వాసుల కంటే కూడా మన సాక్ష్యము ప్రత్యేకమైనదిగా కనబడాలని ప్రభు కోరుతున్నారు. మనము సహోదరుల బలహీనతల వైపు చూడకూడదు. చాలాసార్లు విశ్వాసులు ఎవరు చూస్తారంటే తోటి విశ్వాసులు చూస్తారు. వారు ఏమైనా బలహీనత ఉంటే వాళ్ళే అట్లున్నారులే, మేమేంది లేదు, మేము కూడా జీవించు అనే బలహీనత చాలా మంది జీవితాలు కనబడుతుంది. చూడారా,
బలహీనులను మనము చూడకూడదు. సంఘంలో కొన్నిసార్లు ఉన్నారు బలహీనులు, వాస్తవమే. బలహీనులైన వారి వైపు మనం చూడకూడదు, కానీ అసలు మనకు మనమే ప్రత్యేకత సంపాదించుకోవాలి. ఆ బలహీనత నాకెందుకు, వారి బలహీనత నాకెందుకు, నాతో నేను బాగుంటా, నాతో నేను ఆ పవిత్రంగా ఉన్న ప్రభు కొరకు సాక్ష్యం కలిగి ఉంటానని ఇలాగ మనకు మనముగా ప్రత్యేకపరచుకుంటే దేవుడు మనకు ప్రత్యేకమైన వరములు కూడా ఇస్తాడు. మరి సంఘములో కూడా దేవుడు ప్రత్యేకమైన వరములు ఇచ్చి సంఘాన్ని పాలిస్తున్నాడు, పోషిస్తున్నాడు. ఆ సంగతి ఎపిసి పత్రికలలో మనం 4వ అధ్యాయం 13వ వచనం చదువుతాం. సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడిచ్చిన ప్రత్యేకమైన వరములు కలిగిన వ్యక్తులు అందులో కనబడుతున్నారు. కాబట్టి పిల్లరా, దేవుడు మనం ప్రత్యేకంగా వాడుకోవాలి అంటే నిజంగా మనము ఇతరుల యొక్క బలహీనతను మనం చూసి ఆసరాగా చేసుకోకూడదని ప్రభువు తెలియజేస్తున్నాడు. చివరిగా ఒక మాట చదివి మనం ముందుకు చేద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలు చదివితే అక్కడ గొప్ప ఇంటిలో మరి కొన్ని పాత్రలు ఉన్నాయి. బంగారు పాత్రలు ఉన్నాయి, వెండి పాత్రలు ఉన్నాయి, మరికొన్ని కర్రవి మట్టివి ఉన్నాయి. కొన్ని ఘనతకు ఉన్నాయి, కొన్ని ఘనహీనతకు ఉన్నాయి కదా. యజమానుడు వాడుకునే పాత్రలే అవి, ఒకే ఇంట్లో ఉన్నటివే. కానీ ఘనత నిమిత్తమైన పాత్రలుగా మనం ఉండాలి అంటే, మనం ఘనంగా వాడబడాలంటే ఘనహీనమైన వాటిలో చేరక నుండి మనకు ఆ మాటను చదవని తర్వాత ఘనహీనమైన ఆ వస్తువులను మనం చేరకూడదు. మనం ఘనత నిమిత్తంగా వాడబడాలంటే మన జీవితం ప్రత్యేకంగా మన తోటి సహోదరుల విశ్వాసుల బలహీనతల వైపు మనం చూడకూడదు అని ముమ్మాటికి ప్రభు చెప్పేస్తున్నారు. కాబట్టి అలాంటి బలహీనతలు కాకుండా చూడరా మనకు మనముగా ప్రత్యేకపరచుకుందాం. ఏసేకుతున్న సహోదరులను వేరుపరచబడినట్లుగా మనకు మనం ప్రత్యేకంగా ప్రభు కొరకు జీవించుదాం. ప్రభు తప్పకుండా ఘనత నిమిత్తమైన పాత్రగా ఆయన వాడుకుంటాడు, ఆయన మహిమ పొందుతాడు. ఈ 5 విధములైన దీవెనలు ఏసేపు పొందాడు. మనం కూడా ఈ 5 దీవెనలో ఉన్న ఆత్మీయ సంగతులు మన జీవితాలకు అనుభవించుకొని ప్రభు కొరకు జీవించడం గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచండి, ప్రార్థన చేద్దాం. దయగలిగిన ప్రభువా, మహిమ గల తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ మాటలు దివ్యమైనవి, అమూల్యమైనవి, శక్తివంతమైనవి, అందరిలో అన్ని విధాలుగా పనిచేయడానికి కృప చూపండి. ఏసేపు పొందిన 5 విధములైన దీవెనలు మాకు ఆత్మీయంగా మీరు ఇచ్చినందుకై స్తోత్రం. ఈ మాటలు విన్న మా అందరి జీవితాల్లో ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని కలిగి మీ కొరకు జీవించడానికి మమ్మల్ని బలపరచమని, కూడి వచ్చిన స్థానిక సంఘమును, ఆయన కుటుంబాలను ప్రతి ఒక్కరిపైన మీ దీవెనాశీర్వాదం కుమ్మరించమని మీ కృపగల హస్తానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున స్తోత్రములు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.